హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ముఖ్యమైన గాయని గురించి చెప్పుకోబోతున్నాం. ఈమె మన భారతదేశంలో మొట్టమొదట పాట రికార్డింగ్ చేసిన గాయకురాలు ఈమె పాటని 19వ శతాబ్దంలో 1904, 1905 ఆ టైంలో మొట్టమొదట గ్రామ్ఫోన్ రికార్డు చేసినటువంటి పాట భారతదేశంలో ఈమెదే. ఈమె ఎవరంటే ఈమె పేరు గోహర్ జహాన్ అనమాట. ఈమె ఒక ఆస్థాన గాయకురాలు. రాజా మహారాజుల దగ్గర తన గానంతో పాటు నాట్యం అన్ని కళల్లో ప్రావీణ్యం పొందిన ఈమె ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాయని అనమాట. ఈమె పాట వింటాకి సామాన్య ప్రేక్షకులకు వినే భాగ్యం అసలు ఉండేది కాదు. ఈమె పాట, ఈమె రాగం, ఈమె సంగీతం సామాన్య ప్రేక్షకులు వినాలి అంటే ఆ రోజుల్లో తప్పించిపోయేవారంట. ఆ సమయంలోనే ఈమె ఎంత తీసుకునేదంటే ఒక పాటకి ఆ సమయంలో 8 గ్రాముల బంగారం 20 రూపాయలు ఉంటే ఈమె ఒక పాటకి 3000 రూపాయలు తీసుకునేదంట. మరి ఈమె వాల్యూ ఎంతో ఇది తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఈమె పాట వినడం కోసం ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద జమీందారులు, రాజులు వస్తూ ఉండేవారంట. అప్పుడే ఒక భారతదేశానికి గ్యాస్బర్గ్ అనే ఒక అతను ఇక్కడ ఉన్న భారతీయ సంగీతాన్ని రికార్డ్ చేయడానికి కలకత్తా వస్తడం జరిగింది. అప్పుడు ఈయనకి ఎవరి పాట రికార్డ్ చేయాలనేది అర్థం కాక తికమక పడుతున్న టైంలో గౌహర్ జాన్ యొక్క పాటని ఈయన ఒక సమయంలో రికార్డ్ చేయాలని అనుకున్నాడు. సంగీతంలో శ్రేష్ఠురాలైనటువంటి ఈమె పాట పాడి అయిపోయిన తర్వాత చివరిలో ఇంగ్లీష్ లో ఇలా చెప్పేదంట, మై నేమ్ ఈస్ గౌహర్ జాన్ అని. మొట్టమొదటిసారిగా ఆమె పాట పాడడానికి కూర్చున్నప్పుడు అది ఒక అద్భుతం. ఆ సమయంలో ఆమె జీవితం ఏ సినిమా స్టోరీ కంటే కూడా తక్కువ కాదు. గ్రామ్ఫోన్ అనేది 19వ శతాబ్దంలో ఒక అద్భుతం. దాంట్లో పాట పాడాలంటే అది ఎవరి వల్ల కాదు. అది ఎలాగంటే నేను ముందర ఇంకా చెప్తాను. ఈ పాటని ఒక శబ్దాన్ని మిషన్ ద్వారా సేకరించి తర్వాత అది గ్రామ్ఫోన్ లో వినిపించేవారంట. ఇది ఇంగ్లాండ్ కంపెనీ గ్రామ్ఫోన్ టైప్ రైటర్ కంపెనీ అని మనం తెలుస్తుంది. అది 1901. ఆ సమయంలో ఇంగ్లాండ్ కంపెనీ అయిన గ్రామ్ఫోన్ టైప్ రైటర్ లిమిటెడ్ తమ ప్రతినిధిని ఒకరిని భారతదేశానికి పంపడం జరిగింది. అప్పుడు ఆయన మనకి కలకత్తా రావడం జరిగింది. ఆయన పేరు విలియం. ఈయన కలకత్తాలో వచ్చిన తర్వాత భారతదేశం యొక్క నైతిక స్వరూపాన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. చాలా పెద్ద దేశం, నా పని నేను ఎట్నుంచి మొదలు పెట్టాలి అన్న సందిష్టంలో పడిపోవడం జరిగింది. ఈయన ఆలోచిస్తున్న సమయంలో కలకత్తాలోని ఉన్నత శ్రేణులు హాజరయ్యే ఒక పార్టీలో ఈయనకి పిలుపు రావడం జరిగింది. ఆ పిలుపు అందుకున్న ఈయన ఆ పార్టీకి వెళ్లి అక్కడ జరుగుతున్న గానా బజానాని చూడటం జరిగింది. అక్కడ పాడుతున్న గాయకుల యొక్క వాయిస్ చూసి ఇక నా పని ఇక్కడ జరిగేటట్టు లేదు, నేను తిరిగి మళ్ళీ లండన్ వెళ్ళిపోవడమే మంచిది అన్న విషయానికి వస్తడం జరిగింది. ఈయన ఆ సమయంలోనే ఈయనకి ఒక అద్భుతమైన ఉన్నతమైన ఇంకొక పార్టీకి రమ్మని కబురు వస్తడం జరిగింది. ఎందుకంటే ఈయన ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మనిషి కాబట్టి అప్పుడు ఈ తెల్లవాళ్ళని ఇలా పార్టీలకి పిలిచి గౌరవిస్తూ ఉండేవాడు. ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పార్టీలో ఈయనకి ఒక అద్భుతం జరిగింది. ఇది ఒక ఉన్నతమైన పార్టీ. ఈ పార్టీ చూడగానే ఈయనకి అర్థమైపోయింది, ఇది ఒక పెద్ద పార్టీ, ఇక్కడ పాడతాకి వస్తున్న గాయని కూడా ఎవరో పెద్ద గాయని అయి ఉంటది అని ఈయన ఎదురు చూస్తూ కూర్చోవడం జరిగింది. ఆ పార్టీలో ఒక యువతి తాను ధరించిన అతి ఖరీదైన బట్టల్ని సర్దుకుంటూ వస్తడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె గ్యాస్బర్గ్ చూసి హలో జెంటిల్మెన్ అంటూ విష్ చేసిన తర్వాత ఆమె ఈ విష్ అందుకున్న విలియం గ్యాస్బర్గ్ ఆమె పాడుతున్న పాటకి లీనమై వినటం మొదలుపెట్టాడు. ఆమెకు వచ్చిన అనేక రాగాలలో ఆ పార్టీలో ఆమె పాడి వినిపిస్తడం జరిగింది. ఆ పాటతో ముగ్ధుడైపోయిన విలియం గ్యాస్బర్గ్ ఆమె అభిమానిగా మారిపోయాడు. అప్పుడు ఆమె పాడుతున్న తీరు, ఆమె రాగ ఆలాపన, ఆమె చేస్తున్నటువంటి ఇక ఆమె ఎన్నో విధాలుగా ఎన్నో రాగాలలో పాడి వినిపిస్తడం జరిగింది. ఆమె పేరే గౌహర్ జాన్, ఇండియన్ ఫస్ట్ రికార్డిస్ట్ గాయకురాలు. ఆమె పాటకు ముగ్ధుడైపోయిన విలియం గ్యాస్బర్గ్ అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశంలో మొదటి రికార్డిస్ట్ పాట ఈ గౌహర్ జాన్దే అవ్వాలని ఆయన అప్పుడే ఒక నిర్ణయం తీసుకొని భారతదేశంలో మొదట రికార్డ్ అయ్యే గొంతు ఈ గౌహర్ జాన్దే అవుద్దని అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన తన రికార్డు యొక్క పనిలో మునిగిపోవడం. కానీ ఆ సమయంలో 3 నిమిషాల కంటే ఎక్కువ పాట రికార్డు చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఇటు శాస్త్రీయ సంగీతం చూస్తే మన భారత హిందుస్థానీ సంగీతం పాడాలంటే అది ఒక సుదీర్ఘమైన రాగాలాపన ఉంటది. ఈ సమస్య వచ్చి పడటంలో ఏం చేయాలో ఈ వచ్చిన
విలియం గ్యాస్బర్గ్ కి అర్థం కాలేదు. 3 నిమిషాల్లో పాట పూర్తి చేసే గాయకులు కోసం ఈయన వెతకడం మొదలు పెట్టాడు. ఆ దాంట్లోనే మంచి గాయనిగా పేరున్న ఈమె జాన్ యొక్క గొంతును తన మొదటి భారతదేశ రికార్డింగ్ గా మార్చుకున్నాడు. కానీ 3 నిమిషాల్లో పాట పూర్తి చేయడం అంటే అప్పటి శాస్త్రీయ సంగీతంలో అది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ 3 నిమిషాల్లో మేము పాడలేమంటూ చాలా గాయకులు ఈయనకి చెప్పి తప్పించుకోవడం జరిగింది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి ఈయన గౌహర్ జాన్ ఎదుర ఈ సమస్యను పెట్టడం జరిగింది. గౌహర్ జాన్ ఈ సమస్యను ఒక ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. తాను పాడి చూపిస్తానని ఒక ఛాలెంజ్ చేసి చెప్పడం జరిగింది. అది నవంబర్ 8, 1902 తారీఖున ఈమె ఈ పాటను పాడడం జరిగింది. అప్పుడు ఇది కలకత్తాలోని ఒక పెద్ద హోటల్లో 2 రూములు తీసుకోవడం జరిగింది ఈ పాటను రికార్డ్ చేయడానికి. అప్పుడు మిషనరీలు కూడా పెద్దవి ఉండేవి రికార్డ్ చేయడానికి. ఒక మిషన్ లో ఇది రికార్డ్ చేసి ఈ ఆడియోని గ్రామ్ ఫోన్ లో వినిపిస్తూ ఉండేవాడు. ఇక ఈ గౌహర్ జాన్ ఈ ఛాలెంజ్ ని తీసుకొని ఈమె ఆ హోటల్ రూమ్ కి వస్తడం జరిగింది. ఈమె వచ్చినప్పుడు ఈ విలియం గ్యాస్బర్గ్ చూసి ఈమెను ఆశ్చర్యపోయాడు. ఆమె ఒక సామాన్య స్త్రీ కాదు. అప్పుడు ఆమె ధరించిన వస్త్రాలు గాని ఆమె తొడిగిన నగలు గాని ఏ రాజా మహారాజా రాణులకు తక్కువేం కాదు. ఆమె అలా తయారయ్యి ఈ పాటకనే కాదు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఈమె వస్త్రాధరణ నగలు చూసి అప్పటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే అప్పటి ఈ రాజరిక గాయకులు ఇంత ధనం కలిగి ఉండేవాళ్ళు అన్నమాట. గ్యాస్బర్గ్ తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడంట. ఆ వచ్చిన సమయంలో ఆమె విలువైన దుస్తులు మరియు నగలతో పాటు ఆమె మొహం మీద చాలా సున్నితమైన చిరునవ్వు. అదే కాకుండా ఆమెతో పాటు వచ్చిన శిష్యుల్లో కూడా ఎంతో ఆనందభరితమైన వాతావరణం అక్కడ కనిపించడం జరిగిందని తన డైరీలో రాసుకుంటం జరిగిందని వినికిడి. ఇక ఆ రోజు వాతావరణం ఎలా ఉందంటే మొట్టమొదటి పాట ఆ రోజు రికార్డింగ్ చేయబోతున్నారు. దీని గురించి విలియం గ్యాస్బర్గ్ ఆమెకి వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ ఇస్తున్నప్పుడు ఆమె ఒక మాట అన్నదంట, మీరు పాట రికార్డింగ్ చేయటం మొదలు పెట్టండి అని. ఈ మాట వింటమే గ్యాస్బర్గ్ తన పనిలో పడిపోయాడు. ఆ పాటని రికార్డ్ చేయటం మొదలు పెట్టాడు. ఆమె సున్నితంగా తన పాటని చక్కగా ఆలపిస్తూ 3 నిమిషాల్లో పాడి వినిపించడం జరిగింది. ఇది విని విలియం గ్యాస్బర్గ్ చాలా ఆనందపడటం జరిగింది. ఈమె ఈ పాటలో సప్త స్వరాలను పలికిస్తూ పాటను ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఏ పదం దగ్గర ఆగాలి, ఎలా పాడాలి, ఇవన్నీ ఈమెకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఈమెకి ఈ కంపెనీ ఈ పాట పాడినందుకు 3,000 రూపాయలు పారితోషికం అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. ఈ పారితోషికం ఆ టైంలో చాలా ఎక్కువ అని రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో 8 గ్రాముల బంగారం 20 రూపాయలు మాత్రమే ఉండేది. మరి ఇంత వాల్యుబుల్ గాయని ఈమె. భారతదేశంలో మొట్టమొదటి రికార్డింగ్ చేయబడ్డ పాట ఈ గౌహర్ జాన్ది కావటం ఈమె అంత ప్రసిద్ధి చెందిందన్నమాట. ఈమె దుస్తుల అలంకరణ గాని వస్త్రాలు గాని ఈమె తొడిగే నగలు గాని ఒక్కసారి తొడిగినవి మళ్ళీ తొడిగేది కాదంట. ఇవన్నీ ఈయన గ్యాస్బర్గ్ తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. విక్రమ్ సంపత్ అనే ఒక ఆయన ఒక పుస్తకంలో అంటే గౌహర్ జాన్ యొక్క జీవిత కథ రాసింది ఈయనే. ఈ పుస్తకంలో ఈయన ఇలా రాశాడు. ఎలాగంటే గౌహర్ జాన్ ఆ రోజు రికార్డింగ్ థియేటర్ కి వచ్చినప్పుడు ఆమె ఎటువంటి కంగారు పడకుండా ఉండడం చూశాను. ఈ పాట ఎలా పాడాలి అని అప్పుడు గ్యాస్బర్గ్ చెప్తూ ఉన్నాడు. ఎటువంటి తప్పులు చేయకూడదు పాడేటప్పుడు. ఏదన్నా తప్పు జరిగితే మొత్తం పాట అంతా చెడిపోద్ది. జాగ్రత్తగా నువ్వు ఎలా పాడాలి అనేది ఆయన చెప్తూ ఉంటే గౌహర్ జాన్ మధ్యలో కల్పించుకొని మీరు రికార్డింగ్ మొదలు పెట్టండి మిస్టర్ గ్యాస్బర్గ్ అంటూ ఆమె చెప్పింది. పాట రికార్డింగ్ చేయటం మొదలు పెట్టగానే ఆమె పాడి 3 నిమిషాల్లో పాటని పూర్తి చేయటం జరిగింది. ఆ సమయంలో ఈమె ఈ పాట పాడటం కోసమే పుట్టిందా అన్నట్టుగా కనిపించిందని ఈయన రాసుకుంటూ వస్తూ జరిగింది. గౌహర్ జాన్ యొక్క పాత రికార్డులను వింటే అర్థమవుద్ది ఆ పాటని ఆమె ఎలా పాడింది, ఎక్కడ తగ్గి పాడింది, ఎక్కడ రాగాన్ని పెంచి పాడింది అనేది పెద్ద పెద్ద గాయకులకు ఇది తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఈమె పాడిన స్టైల్లోనే అప్పటి గాయకులు తర్వాత రికార్డులు పాడటం జరిగింది. ఈమె అంత ప్రఖ్యాతి మొట్టమొదటి ఆర్టిస్ట్ అన్నమాట. ఈమె పాట పాడిన తర్వాత చివర్లో మై నేమ్ ఈస్ గౌహర్ జాన్ అని ఒక మాట అనేది. ఎందుకంటే ఈమె ఈ చివరిలో ఈ మాట అంటాం అప్పుడు టెక్నిక్ పరంగా చాలా అవసరం అయ్యేది. ఈమె ఈ పాట పాడిన తర్వాత ఆ పాటని రికార్డ్ చేసి జర్మనీకి పంపించేవాళ్ళు. జర్మనీలో ఈ రికార్డ్ ని
వాళ్ళు చాలా రికార్డులుగా చేసి మళ్ళీ మన ఇండియాకి పంపించేవాళ్ళు. ఈ పంపించేటప్పుడు వీళ్ళు రికార్డ్ చేసేటప్పుడు ఈ టెక్నీషియన్స్ ఈమె చివరిలో చెప్పిన మై నేమ్ ఈస్ గౌహర్ జాన్ అనే మాటను విని వీళ్ళు ఆ రికార్డు మీద ఆ పేరుతో స్టిక్కర్ అంటించేవాళ్ళు. స్టిక్కర్ అంటించి మన భారతదేశానికి ఆ రికార్డ్స్ ను రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. ఈ తంతకం అంతా జరగడానికి 1 సంవత్సరం పట్టేది. ఇప్పుడు పాడితే పాట 1 సంవత్సరం తర్వాత ఆ రికార్డులు భారత దేశానికి వచ్చి ప్రతి గ్రామంలోనూ ఈ రికార్డులు అమ్ముడుపోయాయి. అప్పుడు ఈమె పాట కోసం కొత్త రికార్డుల కోసం కొత్త ఈమె రికార్డు పాటల కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఈ రికార్డ్స్ లాగానే అప్పుడే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయని పుస్తకంలో రాసుకుంటూ వస్తూ జరిగింది. ఈమె పాటలు మొత్తం 20 భాషల్లో పాడటం జరిగింది. ఈమె 20 భాషల్లో కూడా అతి ప్రఖ్యాతమైన పాటలు పాడారు. ఈమె పాడిన పాటలు రికార్డులు 600 రికార్డులు ఆ టైంలో రికార్డ్ చేయబడి ఈమె ప్రఖ్యాతి దేశ విదేశాల్లో పాగడం జరిగింది. ఈమె ఫస్ట్ భారతీయ ఇంటర్నేషనల్ గాయకురాలు అన్నమాట. ఎంత ఉండేదంటే ఆస్ట్రేలియాలో ఈమె ఫోటో ఉన్న బొమ్మల్ని అగ్గిపెట్టెల మీద వేసి ఆ అగ్గిపెట్టెల్ని అమ్మడానికి మన భారతదేశానికి పంపిస్తూ ఉండేవాళ్ళంట. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని ఉండి గౌహర్ జాన్ ఫోటో ఉండేది. వేరే రికార్డింగ్ కంపెనీలు కూడా తమ కవర్ల మీద ఈమె ఫోటోలు వేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇదే కాకుండా బ్రిటిష్ వాళ్ళు ఈమె యొక్క బొమ్మను అప్పటి పోస్ట్ కార్డుల మీద కూడా వేసి సేల్ చేసేవాళ్ళని చరిత్రకారులు ఈమె హిస్టరీలో రాసుకుంటూ వస్తూ జరిగింది. అంతేకాకుండా ఈమె అప్పటి తోలుబొమ్మల ఆటల్లో కూడా ఈమె క్యారెక్టర్ ని ఒకటి సృష్టించి ఆ తోలుబొమ్మల ఆటల్లో చూపించేవారని చెప్పుకుంటూ వస్తున్నారు. 1876 జూన్ 26వ తారీఖున గౌహర్ జాన్ ఆజంగఢ్ లో పుట్టడం జరిగింది. తల్లిదండ్రులిద్దరూ ఆర్మియన్ దేశస్థులు. తల్లి పేరు విక్టోరియా హమిడ్, తండ్రి పేరు విలియం రాబర్ట్. తండ్రి ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. గౌహర్ జాన్ యొక్క ఫ్యామిలీ గురించి మనం తెలుసుకోవాలంటే విక్టోరియా మంచి డాన్సరు. ఈమెకు డాన్సులన్నా పాటలన్నా ఎంతో ఇష్టం అంట. ఆ విషయం విలియం విక్టోరియా పెళ్లి 1872లో అయినది. 1873లో వీళ్ళకు ఒక కూతురు పుట్టడం జరిగింది. ఆమె పేరు అంజలినా అని పెట్టారు. అంజలినా పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రులు అంటే విలియం విక్టోరియాకి విడాకులైపోయినాయి. ఈమె విడాకులైన తర్వాత అంజలినాని తీసుకుని విక్టోరియా బనారస్ వచ్చేసింది. నాట్యం చేసి పాటలు పాడే వృత్తి ఎంచుకుంది. బనారస్ లో ఆ సమయంలో నవాబుల రాజ్యం ఉండేది. అందుకని అక్కడ ఇస్లాం మతం సేకరించింది. అక్కడి వాళ్ళలో ఒకరిని నిఖా చేసుకోవడం జరిగింది. తర్వాత తన పేరు మార్చుకుంది. విక్టోరియా పేరుని బడి మలికాగా పెట్టుకోవడం జరిగింది. అంజలినా పేరుని గౌహర్ జాన్గా మార్చింది. తల్లి బడి మలికా జాన్ అవ్వటానికి కారణం అప్పుడు ఆ పేరుతో అక్కడ 3 ఉండేవారంట. వాళ్ళలో ఈమె పెద్దది కాబట్టి ఈమె పేరు బడి మలికా జాన్ అని పెట్టుకోవడం జరిగింది. చాలా తొందరలోనే బడి మలికా జాన్ మంచి డాన్సర్ గాయనిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం జరిగింది. 1883 కలకత్తా నవాబ్ ఆజం అలీ సాబ్ యొక్క దర్బార్లో గాయకురాలిగా స్థిరపడింది. అదే సమయంలో గౌహర్ జాన్ యొక్క చదువు ప్రారంభమైంది. గౌహర్కి పటియాలాలో కాలే ఖాన్, రాంపూర్ గురువు వజీర్ ఖాన్ అల్లా బక్ష్ పటియాలా గురువుల దగ్గర క్లాసికల్ సంగీతం నాట్యంలో తరబేతి తీసుకోవడం జరిగింది. కలకత్తా నాట్య మహారాజ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగింది. తల్లి యొక్క సంగీతం నాట్యం చూస్తూ పెరిగిన గౌహర్ జాన్ ఆ విద్యలలో రాటు తేలింది. ఆమె ఆటపాటలు చూస్తాకి వచ్చి వాళ్ళు ఎంతో ఆనందంగా తిరిగించేవారు. దర్భంగా రాజ్యంలో ఈ యొక్క మహల్ లక్ష్మీశ్వర్ విలాస్ ప్యాలెస్ లో 1887లో గౌహర్ జాన్ 14 సంవత్సరాల వయసులో పాట పాడటం జరిగింది. అక్కడ ఉన్న జనాలు పాట విని ముగ్ధులైపోయారంట. ఇంకా గౌహర్ జాన్ కు ఆ దర్భంగా రాజ్యం అంటే ఇష్టం ఏర్పడింది. లక్ష్మీ సింగ్ బతుకున్నంత వరకు ఆమె దర్భంగా రాజ్యంలోనే ఉన్నది. 1896లో కలకత్తాలో తన పాటను ప్రదర్శించడం జరిగింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె పాటలు ప్రజలలో చర్చలు జరుగుతూ ఉండేవి. డిసెంబర్ 1911 ఢిల్లీ దర్బార్లో ప్రిన్స్ డిఫిల్స్ కింగ్ జార్జ్ పట్టాభిషేకం సమయంలో గౌహర్ జాన్ యొక్క పాట కచేరీ పెడతాం జరిగింది. అప్పుడు ఆమెకు 100 రూపాయలు బంగారు నాణ్యాలు కూడా ఇవ్వడం జరిగిందంట. హిందుస్థాన్ యొక్క పెద్ద గాయని అయిన గౌహర్ జాన్ కు పెద్ద రాజదర్బార్లలో ప్యాలెస్లలో ఆమె పాటలు జరుగుతుండేవి. ఇలా తమ దర్బార్లో ఈమె పాట పెట్టడం అది వాళ్లకు ఎంతో గొప్ప అని గర్వంగా అనుకునేవారు. ఈ కథ ఒకటి ఎంతో ప్రాచుర్యంలో ఉంది. గౌహర్ జాన్ గురించి మధ్యప్రదేశ్ రాజు గారు గౌహర్ జాన్ కు ఒక వర్తమానం పంపారు. తన దర్బార్ కు విచ్చేసి తన మధురమైన పాట
పాటను వినిపించవలసిందిగా వర్తమానం పంపడం జరిగింది. కానీ వర్తమానానికి అంత ఇవ్వదగ్గ వాల్యూ ఇవ్వలేదు గౌహర్ జాన్. ఎందుకంటే అది ఒక చిన్న రాజ్యం, అక్కడ తగ్గ సన్మానం జరగదని గౌహర్ జాన్ అశ్రద్ధ చేసింది. ఆ విషయం మధ్యప్రదేశ్ రాజు గారు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. తక్షణం కలకత్తా గవర్నర్ దగ్గర పలుకుబడితో గౌహర్ జాన్ రాక మీద ఒత్తిడి తెస్తూ జరిగిందట. ఆ ఒత్తిడిలో గౌహర్ జాన్ తన కోరికల చిట్టా చెప్పడం జరిగిందట. తన కోసం వెళ్ళడానికి ఒక ప్రత్యేక రైలు, తన బట్టలు ఉతికే వాళ్ళకి, తన మేకప్ చేసే వాళ్లకు కాకుండా తన పరివారం, తన పక్కన మ్యూజిక్ అందించే వాళ్ళకి అందరికీ తగిన సౌకర్యాలు కలిగించాలని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఎన్నో విధాల షరతులు పెట్టి ఈమె అన్నిటికీ ఒప్పుకున్న మహారాజు సరైన తర్వాత ఈమె మధ్యప్రదేశ్ వెళ్ళడం జరిగింది. గౌహర్ జాన్ మధ్యప్రదేశ్ చేరిన తర్వాత ఆమెకు పాడటానికి దర్బారికి పిలవలేదు. ఇంకా పిలుపు వస్తుందని ఆమె ఎదురు చూస్తూ జరిగింది. చూసి కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఆమె పరివారానికి గాని ఆమెకు గాని ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోజు ఏం కావాలంటే అది ఎన్ని విధాలుగా ఆమె సౌకర్యం పొందాలనుకుంటుందో అన్ని రకాలుగా సౌకర్యం ఆ మధ్యప్రదేశ్ రాజు కల్పించడం జరిగింది. కానీ దర్బారుకు పాటకు మాత్రం పంపట్లేదు. ఆమె అలాగా స్టే చేసి ఉంచారనమాట. ఈ విషయం ఆమె మెల్లిగా కాస్త లేట్ గా అర్థమైంది. ఏంటంటే తనకు పిలిపించి ఇక్కడ స్టే చేయించారు, ఆమె తాను చేసిన తప్పేంటో తెలుసుకోవాలని రాజుగారు ఇలా చేశారని ఆమె అర్థమైంది. తక్షణమే ఆమె రాజు దర్బారికి వెళ్లి రాజుగారికి క్షమాపణలు కోరి, నేను చేసిందే తప్పు, మీకు ఇది అవమానం కలిగి ఉంటే నన్ను క్షమించమని రాజుగారిని వేడుకోవడం జరిగింది. అప్పుడు ఆమె పాట ఆ మధ్యప్రదేశ్ యొక్క రాజ్మహల్ దర్బార్ లో పెట్టించి ఆమెకు ఎంతో గౌరవంగా పంపడం జరిగిందట. ఇలాంటివి ఎన్నో కథలు గౌహర్ జాన్ యొక్క జీవితంలో జరిగినాయి. ఈమె ఆ టైంలో భారతదేశంలోనే అతి పెద్ద గాయకుల్లో అందరికంటే ఎక్కువ సంపాదన వనరులు, ఎక్కువ ఆస్తులు, డబ్బులు కల గాయకురాలు అనమాట. భారతదేశంలో ఎక్కువ ధనవంతులు. ఇలా ఒకరోజు ఈమె కలకత్తాలో అప్పుడు గుర్రాల బండ్లు ఉండేవి. ఆ గుర్రాల బండ్ల మీద 6 గుర్రాలు ఉన్న బండి ఒకటి ఉండేదంట ఈమెకి. కలకత్తా విహారానికి 6 గుర్రాల బండి మీద ఈమె ప్రయాణమయ్యి కలకత్తా విహారం చేస్తూ ఉంటే అప్పుడు బళ్ళకి చుట్టూరు పరదా కట్టి ఉండేది, ఆడవాళ్ళు తిరిగే బళ్ళకి. ఆ పరదాల నుంచి బయటికి చూస్తే వాళ్ళకి కనపడుద్ది, కానీ బయట ఉన్న వాళ్ళు చూస్తే లోపల ఏం జరుగుతుందో కనపడదు. అలాంటి బగ్గి మీద 6 గుర్రాలు కట్టుకుని ఆమె కలకత్తా విహారం చేస్తుంటే అటు నుంచి అప్పటి కలకత్తా గవర్నరు అటు నుంచి గుర్రం బండి మీద వస్తున్నారంట. ఈ 6 గుర్రాలు కలిగిన బళ్ళు అప్పుడు రాజదర్బారంలో ముఖ్యులు వాడేవాళ్ళు. అంటే వాళ్ళకు ఒక స్టేటస్ ఉండేదన్నమాట. ఆ గవర్నరు ఎవరో రాజుగారు గుర్రాల బండి మీద వస్తున్నారని చెప్పి తన గుర్రం బగ్గిని ఆపి ఆయనకి వంగి నమస్కారం చేసి మళ్ళీ గుర్రం బండి ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయనకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ 6 గుర్రాల బగ్గిలో ఉన్నది ఏ రాజవంశానికి చెందిన వాళ్ళు కాదు, ఆమె ఒక గాయకురాలు అని ఈ గవర్నర్ కి తెలియడం జరిగింది. తక్షణమే ఆ గవర్నరు ఈమెకు 1000 రూపాయలు, ఆ టైంలో 1000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అప్పుడు ఒక శాసనం కూడా చేయడం జరిగిందట. రాజవంశులు తప్ప వేరే వాళ్ళు ఇలాంటి బగ్గీల మీద తిరగకూడదని అప్పుడు ఆ గవర్నరు ఒక చట్టం తీసుకురావడం జరిగిందంట. ఇలాంటివి గౌహర్ జాన్ విషయంలో ఎన్నో జరిగిన విషయాలు. ఈమె మొట్టమొదటి మన భారతదేశపు ఫస్ట్ రికార్డిస్ట్ గాయకురాలు. నవాబ్ రాంపూర్ హైదర్ అలీ ఖాన్ గౌహర్ జాన్ ఫ్రెండ్స్. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. గౌహర్ జాన్ నవాబ్ రాంపూర్ హైదర్ అలీని బాగా గౌరవించేవాళ్ళు. ఈ నవాబ్ గారు హైదర్ అలీ ఖాన్ ఈయనకు మాత్రమే ఈమె గడియలో అనుమతి ఉండేది. ఈయన కవితలు కూడా ఈమె బాగా ఇష్టపడేది. ఒకసారి నవాబ్ గారు గౌహర్ జాన్ యొక్క పాటల కచేరీ పెట్టడం జరిగినది. ఆ సమయంలోనే టికెట్ ధర 100 రూపాయలు పెట్టడం జరిగింది. అప్పుడు వచ్చిన ఆదాయంలో గౌహర్ జాన్ 70,000 సంపద కలకత్తా తీసుకుని వెళ్లడం జరిగింది. అంత పాపులారిటీ ఉండేది ఆమె పాటలకి. 1904 అమృత కేశవ్ నాగ్ అనే గాయకుడిని ఆమె ప్రేమించడం జరిగింది. ఇతను ఫార్సీ మతస్థుడు. కానీ వీళ్ళు ప్రేమలో ఉండగానే 1907లో ఈయన మరణించడం జరిగింది. ఈ బాధ ఆమె చాలా రోజులు భరించవలసి వచ్చింది. ఈ సంఘటన తర్వాత తన జీవితంలో పెళ్లి అనేది వద్దనుకుంది. కానీ తాను ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అన్నట్టుగా ఆమె విషయంలో తర్వాత గౌహర్ జాన్ తన సెక్రటరీ అబ్బాస్ వయసులో తనకంటే చిన్నవాడైనా పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఆ పెళ్లి కూడా వాళ్ళు చాలా కాలం నిలుపులేకపోయారు. అబ్బాస్ గౌహర్ జాన్ కంటే కూడా ఆమె ఆస్తి మీద ఎక్కువ శ్రద్ధ చూపెట్టేవాడు. ఎలాగైనా ఆమె ఆస్తి కాజేయాలని పన్నుతూ ఉండేవాడు. గౌహర్ జాన్ ఈ విషయం తెలుసుకుని అబ్బాస్ కి విడాకులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ విడాకులు తీసుకోవడానికి ఆమె వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. ఆ కోర్టులో ఆమె లాయర్లకి, కోర్టు ఖర్చులకి తన ఆస్తిలో 3వ వంతు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇక తన ఆరోగ్యం కూడా రోజు రోజుకు పాడవుతూ ఉన్న సమయంలో తనకు మైసూరు రాజా కిషన్ వడియార్ కోట నుంచి గౌహర్ జాన్ కు పిలుపు వచ్చింది. 1928లో ఆ పిలుపును అందుకుని మైసూరు కోటకు వెళ్లడం జరిగింది గౌహర్ జాన్. అక్కడ ఆమెకు షాహీ గాయకురాలుగా, అంటే తన ఆస్థాన గాయకురాలిగా ఆయన కిషన్ వడియార్ నియమించడం జరిగింది, తన ఆస్థాన గాయకురాలిగా. ఈ విషయం ఈయన ప్రకటించిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణించడం జరిగింది.
ఈమె అక్కడ 18 నెలలు మాత్రమే బతికి ఉండగలిగింది. 1930 ఆమె స్వర్గస్థురాలైంది. ఆమె 57 సంవత్సరాలు బతకగలిగింది. ఆమె పేరు భారతదేశంలో మొదటి రికార్డింగ్ గాయకురాలిగా మనం ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడు ఈమె గాయనిగా చరిత్రలో నిలిచిపోయింది. తరతరాలుగా ఆ పేరు అమరమై ఉంటుందని రికార్డుల ద్వారా, క్యాసెట్ల ద్వారా మనం రేడియోలో గానీ ఈమె పాటలు ఇప్పటి వరకు వింటూ ఈమె జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం. కానీ రికార్డింగ్ అంటే ఇప్పుడు మనకి సులువైపోయింది. కానీ ఇప్పుడు మనం యూట్యూబ్ లో గానీ, మనం సెల్ లో గానీ రికార్డ్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోగలం. కానీ అప్పుడు రికార్డింగ్ అంటే పెద్ద హంగామా ఉండేది. ఆమె ఆ రోజుల్లో మైక్ ఎదురు కూర్చొని పాట పాడిందంటే గౌర్జాన్ అప్పటి ఆమె ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మనకి ఇప్పటి తరాలకి తెలియకపోవచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్లో ఆమెకు అలా కష్టపడటం వల్ల ఈ 19వ దశాబ్దంలో గానీ, 20వ దశాబ్దంలో గానీ రాబోయే చరిత్రలో కూడా ఆమె పేరు మొదటి భారతదేశపు రికార్డింగ్ గాయకురాలిగా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది. తన జీవితం అలా మొదలై అలా ముగిసింది. చాలా మంది కళాకారుల జీవితాలు ఇలాగే ముగుస్తాయి. ఇది ఫ్రెండ్స్ గౌర్జాన్ గురించి మీకు నేను చెప్పాలనుకున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ ని షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.